ఏంటమ్మా? ఎందుకు? అవునా, సరే నాన్న చేస్తాను. చూద్దుగాని అయిపోయాక చూపి కదండి. మరి గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బెల్లంతో గులాబ్ జామ్ చాలా బాగుంటుంది. 1 కప్పు పిండికి కొంచెం గోరువెచ్చని పాలు 1/2 కప్పు పైన పడతాయండి. మెల్లగా కలుపుకుంటూ సున్నితంగా లాస్ట్ లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకొని 2 కప్పులు వాటర్ పోసుకొని పాకాన్ని కరిగించుకోవాలి. పాకం అయితే అవసరం లేదండి, జస్ట్ జిగురుగా అయితే సరిపోతుందండి. ఏమైనా నలకలు ఉంటే వడకట్టుకోవాలండి. ఒకసారి వడకట్టుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని చక్కగా జిగురు వచ్చేంత వరకు కరిగించుకోండి. మా బాబు అయితే అస్సలు స్వీట్ తినండి, గులాబ్ జామ్ అస్సలు తిండు. మొన్న ఒక ఫంక్షన్ లో తిని అప్పటి నుంచి గులాబ్ జామ్ కావాలని ఒకటే గోల్ చేస్తున్నాడు. మా వారైతే నువ్వు చేయొద్దు, టైం వేస్ట్, ఆయన తిండు అన్నాడు. కానీ పిల్లలు అడిగిన తర్వాత ఖచ్చితంగా చేస్తాం కదండి. ఇలా బాగా నూనె కాగిన తర్వాత ఇలా బాల్స్ గా చేసుకుని వాటిని అయితే వేసుకుని మంచిగా అన్ని సమానంగా వేయించుకొని బెల్లం పాకంలో అయితే వేసుకోవాలండి. గులాబ్ జాములు అయితే పంచదార కన్నా బెల్లంలో చాలా బాగా టేస్ట్ అయితే వచ్చిందండి. చాలా మెత్తగా వచ్చి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మా బాబుకి అయితే నచ్చలేదు, తినలేదండి. ఇంకా మేమే తినేసాము. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.